హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో ఐక్యూ నుండి ఐక్యూ Z10 అలాగే ఐక్యూ Z10X రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఐక్యూ Z10కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. అలాగే Z10X గురించి వీడియో సపరేట్గా చేస్తాను, ఆ వీడియోని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో Z10 గురించి అయితే కవర్ చేద్దాం. అలాగే లాస్ట్ కు నా రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. అలాగే దానికి 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ లో 1 బిలియన్ ప్లస్ కలర్స్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇది ఐ ప్రొడక్షన్ డిస్ప్లే కూడా. దీనికి ఫ్రంట్ స్కాట్ జెన్సేషన్ ఆల్ఫా ప్రొడక్షన్ తో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే 8,20,000 ప్లస్ ఆంటిట్యూడ్ స్కోర్ కూడా చేస్తుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ తోనే వస్తుంది. దీన్ని స్పెసిఫికేషన్ బట్టి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి, మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని ఇచ్చారు. ఇవి డీసెంట్ సెట్ ఆఫ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే IMX882 సెన్సార్ కాబట్టి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ మంచి క్వాలిటీలో అలాగే క్లారిటీగా షూట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 7300 mAh బ్యాటరీ, అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా గేమర్స్ కి హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు. 7300 mAh బ్యాటరీ అంటే చాలా బరువు ఉంటుందని అయితే మీరు అనుకోకండి. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీతో తయారు చేయడం వల్ల మనకు మంచిగా కొద్దిగా లో వెయిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫన్ టచ్ OS 15 Android 15 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ 2+3 years కాకుండా 3+4 years ఇస్తే చాలా బాగుండు. అలాగే దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, కేవలం ఒకే ఒక స్పీకర్ ఉంటుంది. దానికి 200% వాల్యూమ్ ఆప్షన్ అయితే ఇచ్చారు, కానీ అంత లౌడ్ ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే దీంట్లో Wi-Fi 6 బ్లూటూత్ 5.2 వర్షన్ తోనే వస్తుంది. ఇక్కడ 5.4 వర్షన్ ఇస్తే చాలా బాగుండేది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో IR బ్లాస్టర్ ఉంటుంది, కానీ NFC లాంటిది అయితే ఏముండదు. అలాగే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా పొందింది, అంటే కొద్దిగా డ్రాప్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో IP65 రేటింగ్ మాత్రమే ఉంది. దీంట్లో వాటర్ ప్రొటెక్షన్ అయితే ఏముండదు. దీంట్లో దుమ్ము ధూళి లాంటివి ఎటువంటి పోవని అయితే ప్రొటెక్షన్ ఇచ్చారు, కానీ వాటర్ రేటింగ్ మాత్రం ఇవ్వలేదు. అలాగే ఈ ఫోన్ లో 10 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా లేదా అన్నది నా రివ్యూని అయితే ఇప్పుడు చెప్తాను, చూడండి. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 8+128GB 22,000 అయితే లాంచ్ చేశారు. దీనికి కార్డ్ ఆఫర్ ఉంటుంది. ఇది 20,000 వరకు అయితే వస్తుంది. ICICI అలాగే SBI కార్డుల కింద 2,000 అయితే ఆఫ్ ఉంది, కాబట్టి మనకు 20,000 అయితే చేతికి వస్తుంది. ఈ బడ్జెట్ లో మనం కొనుక్కోవచ్చా అంటే చాలా మంచిగా కొనుక్కోవచ్చు. దీంట్లో మంచి డిస్ప్లే ఉంది. అలాగే కెమెరాలు కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తాయి. అలాగే ఇందులో ప్రాసెసర్ కూడా ఈ సెగ్మెంట్ లో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ లో ఈ ప్రాసెసర్ పవర్ ఎఫిషియన్సీ అంటే కొద్దిగా తక్కువ బ్యాటరీని అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ గురించి, ఇందులో చాలా పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చారు. 7300 mAh బ్యాటరీ అంటే చాలా పెద్ద బ్యాటరీ. ఇది మనకు ఎంత మంచిగా యూజ్ చేసుకున్నా కూడా ఒక డే అయితే ఖచ్చితంగా వస్తుంది. కొందరికి 1.5 day వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ ఫోన్ ని ఖచ్చితంగా మీరు 20,000కు 20,500 వరకు అయితే దీన్ని పిక్ చేసుకోవచ్చు.
అంతకంటే ఎక్కువ రూపాయలు మాత్రం ఈ ఫోన్కి పెట్టకండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.